ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఎన్నడూ మారని వాని ద్వారానే నాలో ఏ మార్పైనా కలుగుతుంది. నేను ఐశ్వర్యవంతుడినైతే అందులో ఆయన హస్తాన్ని నేను చూడాలి, ఆయనను స్తుతించాలి. అదేవిధంగా నేను పేదవాడినైతే అందులోని దేవుని హస్తాన్ని చూడాలి. అప్పుడు కూడా హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించాలి. మనం ఈ లోకంలో దీనదశలోనికి వెళ్ళిపోవడం అనేది దేవుని వల్లనే జరుగుతుంది. కాబట్టి మనం ఆ పరిస్థితిని సహనంతో ఎదుర్కోవాలి. ఈ ప్రపంచంలో మనం ఉన్న ఉన్నత దశలోనికి వెళితే అది కూడా ప్రభువు వల్లనే జరుగుతుంది. ఆ హెచ్చింపును కృతజ్ఞతా భావంతో స్వీకరించాలి. ఏం జరిగినా అది ప్రభువు వల్లనే జరుగుతుంది కాబట్టి దానిని బట్టి మనం సంతోషంగా ఉండాలి. తను ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వారిని ముందుగా తగ్గించడం, తాను ఎవరికి విలువైన వస్త్రాలు ధరింపజేయాలనుకుంటాడో వారిని ముందుగా వస్త్రహీనులుగా చేయడం యెహోవా విధానంలాగా ఉంది. నిజంగా అదే ఆయన విధానం అయితే అది అత్యంత జ్ఞానయుక్తమైంది, అది శ్రేష్టమైంది. ఇప్పుడు నేను తగ్గింపును అనుభవిస్తే నేను అందుకు సంతోషించాలి. ఎందుకంటే నేను హెచ్చించబడ్డానికి కూడా అది ఒక ఉదాహరణగా, ఉపోద్ఘాతంగా లేకపోతే ఒక పాఠంగా మనకుంటుంది. మనం ఎంతగా ఆయన కృప ద్వారా దీనదశలోనికి తేబడతామో అంతగా ఆయన మహిమలో ఉన్నత దశకి హెచ్చించబడతాం. మన లేమి అనేది మన భాగ్యానికి దారితీస్తుంటే అది ఆహ్వానించదగినటువంటి పరిమాణమే. ఈ మధ్యకాలంలో నువ్వు నా స్థితిని తగ్గించి నా అయోగ్యతను, నా పాపాన్ని గ్రహించేలా చేశావు. అది సంతోషం కలిగించే అనుభవం కానప్పటికీ అది మన ఎడల లాభదాయకంగా మారేటట్టు చేయమని ప్రార్థించాలి. నీ సన్నిధిలో అత్యధిక సంతోషాన్ని పొందడానికి యోగ్యమైన వానిగా మనం ముందుకి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దారిద్ర్యం ఇచ్చేది ఆయన, ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆయన, కృంగజేసేది ఆయన, లేవనెత్తేది ఆయన. ఒకవేళ నీ జీవితంలో దారిద్ర్యం ఉంటే ప్రభా ఐశ్వర్యాన్ని దయచేయము, కృంగుదల ఉంటే లేవనెత్తమని దేవుణ్ణి అడిగి ఆ విధమైనటువంటి జీవితానికి అనుగుణంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ స్థితిలో ఉన్న దేవుని మహింపరుస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది. కొద్ది మాట దేవుడు మనకి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. అయినా మమ్మల్ని రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగే కృప దయచేశారు. వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. నైనా ఈ దినం నైనా మేము కృంగిన ప్రభానైనా దారిద్ర్యంలో ఉన్న లావనెత్తేది నేనే అని మీరు మాతో మాట్లాడారు. లావనెత్తబడే విధంగా మేము ఈ లోకంలో జీవించుటకు కృప చూపించమని, దారిద్ర్యం నుండి ఐశ్వర్యంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థన చేస్తాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, కుటుంబ అవసరతలు, అక్కత కలిగిన ప్రతి విషయాన్ని పేరు పేరున మీ చేతులుగా అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఏదైనా దేవులతో మమ్మల్ని, మా కుటుంబాలను నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.